గైస్, రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన మ్యాడ్ స్క్వేర్ మూవీని నేను జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, అశోక్, మనోజ్, దామోదర్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ ఏమో బీటెక్ కంప్లీట్ అయిపోయిన 3 సంవత్సరాల తరువాత లడ్డు గాని మ్యారేజ్లో మళ్ళీ కలుస్తారన్నమాట. సో అలా వీళ్ళు కలిసిన తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఆ లడ్డు గాని మ్యారేజ్ మధ్యలోనే ఆగిపోవడం, ఆ తర్వాత ఈ బ్యాచ్ అంతా కలిసి గోవాకి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అసలు లడ్డు గన్ మ్యారేజ్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది, అండ్ ఆ తర్వాత మనం మ్యాడ్ బ్యాచ్ గోవాకి వెళ్తే అక్కడ అసలు ఏం జరిగింది, ఇలాంటివన్నీ మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయినాయండి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో వచ్చే మ్యారేజ్ సీక్వెన్సే కానీ, సెకండ్ హాఫ్లో మన సునీల్ అన్న చేసిన కామెడీనే కానీ సూపర్ ఉన్నాయి అన్నమాట. అండ్ క్లైమాక్స్లో వచ్చిన ట్విస్ట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే ఇందులో లీడ్ యాక్టర్స్గా చేసిన సంగీత్ శోభన్, నార్నే నితిన్, విష్ణు, రామ్ నితిన్, వీళ్ళు నలుగురు కూడా చాలా బాగా యాక్ట్ చేశారండి. ఇంకా ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ సునీల్ గారు, మురళీధర్ గౌడ్ గారు, రఘుబాబు గారు, సత్యం రాజేష్ గారు, ఇలా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారు. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీకి మన తమన్ గారు ఇచ్చిన బీజిఎం, భీమ్స్ ఇచ్చిన సాంగ్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, మ్యాడ్ మూవీతో పోల్చుకుంటే ఇందులో కామెడీ కొద్దిగా తక్కువైందనే చెప్పాలండి. కొన్ని ప్లేసెస్లో అయితే కామెడీ ఓకే, కానీ ఇంకొన్ని ప్లేసెస్లో మాత్రం కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. దీనికి తోడు ఈ మూవీ టీం వాళ్ళు ముందు నుంచి చెప్తున్నట్లే ఇందులో చాలా సీన్స్ ఏమో అస్సలు లాజిక్సే లేకుండా చాలా సిల్లీగా రన్ అవుతుంటాయి అన్నమాట. అలాగే ఇందులో స్క్రీన్ ప్లే కూడా కొంచెం స్లోగానే ఉందండి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో స్వాతిరెడ్డి సాంగ్ బాగున్నా సరే దాని ప్లేస్మెంట్ మాత్రం అస్సలు బాగాలేదు. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లే మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.